ఏంటి సంగతులు? ఈరోజు కాలిఫోర్నియాలో పొలాలు చూస్తానికి వెళ్దాం. హార్వెస్టింగ్ సీజన్. ఆరెంజ్లు అటువంటి కొన్ని హార్వెస్ట్ చేస్తూ ఉంటారు. పెట్రోల్ ఫస్ట్ పెట్రోల్. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ బంకుల్లో ఫోన్ వాడచ్చా అని చెప్పి ఈ మధ్య కొన్ని కామెంట్లు చూశాను. ఫోన్ వాడటం మూలన రేడియేషన్ తోటి పెట్రోల్ బంకులు కాలిపోవడం లాంటిది జరగదు. అందుకు కాదు వాడద్దు అనేది. నిర్లక్ష్యంగా ఫోన్ మాట్లాడుతా అటు ఇటు తిరుగుతా దేనన్నా గుద్దుతామేమోనని వద్దంటారనమాట. ఒక్క చుక్క కూడా పోకూడదు తీసేటప్పుడు. పెట్రోల్. ఆహా, ఏమి స్మెల్ రా! ఎవరైనా పెర్ఫ్యూమ్ తయారు చేస్తే బాగుంటుంది. ట్యాంక్ రేంజ్ చూసారా? 357 మైళ్ళు, అంటే 550 కిలోమీటర్లు అనుకుంటా. 500. ఇక్కడి నుంచి 2.5 గంటలు. మనం వెళ్ళే ఏరియా పేరు బేకర్స్ ఫీల్డ్, కాలిఫోర్నియాలో ఉంటుంది. ట్రాఫిక్ ఒక లెవెల్లో ఉంటుంది. లాస్ ఏంజలీస్ నుంచి గంట వచ్చాము. ఈ ఏరియాని టేహాన్ పాస్ అంటారు. కొండల మధ్యలో నుంచి మెలికలు తిరుగుతా వెళ్తుంది అనమాట. ఒక 50 కిలోమీటర్లు ఇంతే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి కదా కొండలు. జాన్ ఫెబ్ వస్తే ఆ టైంలో మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటాయి, వానలు పడి. ఇప్పుడే హైవే పక్కన ఉండే ఒక రెస్ట్ ఏరియాలో ఆపే బండి. పొద్దున్నే లేచి లీటర్ బ్లాక్ కాఫీ తాగుతాం కదా, అదనమాట. ఇది రెస్ట్ ఏరియా. ఈ మౌంటైన్స్ మధ్యలో ఉంటుంది. ట్రక్కులు, కార్లు రకరకాలన్నమాట. మన దగ్గరేమో జిల్లాలు అంటాం కదా, యుఎస్లోనేమో కౌంటీ అంటారు. కౌంటీ, లాస్ ఏంజలీస్ కౌంటీ అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం వెళ్ళే ఈ పొలాల ఏరియా మొత్తాన్ని, మనం వెళ్ళే ఏరియా పేరు బేకర్స్ ఫీల్డ్ అనే ఊరు. మంచి విలేజ్ అనమాట. ఈ కౌంటీ పేరు కెర్న్ కౌంటీ. వ్యవసాయానికి ఫేమస్.
కొండలు దిగంగానే ఆ కింద కనపడేదంతా కూడా సెంట్రల్ వ్యాలీ అంటారు కాలిఫోర్నియాలో. సెంట్రల్ మొత్తం వ్యవసాయం అనమాట. అక్కడి నుంచి కొండలు బిండలు ఏముండవు. ఇంకా ఎంత ల్యాండ్ ఉంది చూడు, అంతా కూడా వ్యవసాయమే. ఐకియా వేర్ హౌస్. మామూలుగా ఐకియా అంటేనే పెద్దగా ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి సపరేట్గా ఇంకా పెద్ద వేర్ హౌస్ అనమాట. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి అటు ఇటు సామాన్లు మోసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఒక అవుట్లెట్స్, టేహోన్ పాస్ అవుట్లెట్స్ అంటారు వీటిని. ఇక్కడ రైట్ కొడితే శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తాం. గోల్డెన్ గేట్ ఉంటుంది కదా అటు. ఇక్కడ నుంచి 4 గంటలు. కానీ మనం అటు వెళ్ళట్లేదు ఈరోజు. ఇదిగో పొలాలు స్టార్ట్ అయిపోయినాయి చూసారా, అయ్యో ఆరెంజ్ తోటలు కనపడుతున్నాయి. ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్లు. ఫ్రూట్స్ని లాంగ్ టైం, ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు అనమాట. ఇదిగో క్యాట్ బళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. క్యాటర్పిల్లర్. పొలాలు కోసేసిన తర్వాత ఎట్లా పెట్టారో చూసారా, కుప్పలు. ఏమో క్యారెట్ పొలాలు ఇవన్నీ. ఇక్కడ వీళ్ళ పొలాలకి పక్కన ఇదిగో ఫెన్సింగ్ కు మళ్ళీ దానిమ్మకాయ చెట్లు పెట్టుకున్నారు. వాటిని ఎవరు కొయ్యట్లేదు, కింద పడి రాలిపోతున్నాయి అన్ని. ఇదిగో ఇవన్నీ అయ్యే. ఎన్ని కాయలు ఉన్నాయో, కొంచెం చిన్నగా ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. ఇగో ఎన్ని రాలిపోయినాయి చూడు. ఇగో ఈ మొత్తం ఫెన్సింగ్ అంతా అదే. సగం రాలిపోయినాయి కిందకి. లోపల ఏం పొలం ఉండేదో ఇప్పుడు లేదు, కోసేసినట్టున్నారు. రకరకాల పురుగులు. ఓ చూసారా ఎన్ని పురుగులు ఉన్నాయి దాంట్లో. అయ్యో అయ్యో ఇగో ఇగో ఇదిగో చూడు. చూస్తానికి వాటర్లో నీళ్ల తేళ్లు ఉంటాయి చూడు, అలా ఉన్నాయి. పెస్టిసైడ్స్ కొట్టకపోతే ఇలానే ఉంటుంది. కొడితే ఒక ప్రాబ్లం, కొట్టకపోతే ఒక ప్రాబ్లం. పొలాల్లో చాలా మందికి ఎవరి ప్రాసెసింగ్ యూనిట్లు వాళ్ళకు ఉంటాయి చాలా మట్టుకి.
ఇవన్నీ బాదం పొలాలు, బాదంకాయలు. ఇగో బాదం చెట్లు, బాదం తోటలు. మన దగ్గర బాదంకాయలు చెట్లు లావుగా పెద్దగా ఉండి కాయలు ఇంత కండక మళ్ళీ పెరుగుతాయి కదా. కండ అంత రావటం మూలాన లోపల ఉండే గింజకి పవర్ తగ్గిపోయింది. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే కాయ చిన్నగానే ఉంటుంది, లోపల పప్పు మాత్రం పెద్దగా ఉంటుంది. వరల్డ్ వైడ్ 80% బాదం అంతా కూడా యుఎస్లోనే పండుతుంది. యుఎస్లో కూడా కాలిఫోర్నియాలోనే పండిద్ది. ఇదిగో బాదం చెట్లు ఇక్కడ ఇలా ఉంటాయి. కొన్ని కాయలు చూపిస్తాను. ఇదిగో ఇది అనమాట. కొన్ని లక్షల ఎకరాల్లో పండిస్తారు ఈ బాదం కాయలు, ఈ బాదం తోటల్ని. ఇదిగో ఇప్పుడే హార్వెస్టింగ్ సీజన్ రాబోతుంది అనమాట. ఇదిగో ఇలా ఉంటుంది కాయ. పైనదేమో ఎండిపోయింది కదా. మన పాత షార్ట్స్లలో ఉంటాయి కాయలు చూస్తే మీరు, గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇదిగో ఈ షెల్లు పగలగొడితే దీని లోపల బాదం పప్పు ఉంటుంది. ఇదిగో కాలిఫోర్నియా బాదం. మన ఇండియాకి కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు వీటిని యుఎస్ నుంచి. కాలిఫోర్నియా బాదం అనేది వరల్డ్ నంబర్ 1. ఇంకొంచెం పచ్చి ఉంది దాంట్లో, ఇంకా ఎండాలి. ఒక్కసారి ఎండిపోయిన తర్వాత ఒక మిషన్ ఉంటుంది అనమాట. ఆ మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాయి. అవి వచ్చి ఆ చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు ఆ మొదల్ని పట్టుకొని ఇటు దులుపుతాయి. దులిపినప్పుడు ఇవన్నీ రాలిపోతాయి. మొత్తం రాలిపోయి కింద పడిపోయింది. తర్వాత ఇంకో మిషన్ వచ్చి వాటన్నిటిని పిక్ చేసుకుంటుంది. అదనమాట బాదం చెట్లు. ఇదిగో ప్రతి దానికి ఎలా ఉందో చూసారా పైప్ లైను, వాటర్ పైప్ లైన్. ఇంకా కొంచెం తర్వాత, ఇంకా కొన్ని రోజుల తర్వాత మొత్తం చెట్టు అంతా ఎండిపోయింది. చెట్టు అంతా ఎండిపోయి అచ్చంగా ఈ కాయలే మిగులుతాయి. ఇవన్నీ అయ్యే అటు ఇటు కనపడే అన్ని కూడా బాదం తోటలు. ఇవిగో ఇవన్నీనేమో క్యారెట్ తోటలు. చూడు, మన ఇండియాలోనేమో మడులు కొంచెం చిన్నగా ఉంటాయి కదా, ఇక్కడేమో జనరల్గా పెద్దగా ఉంటాయి అన్నమాట. అంటే ఎక్విప్మెంట్లు అవన్నీ కూడా పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా పెద్ద స్కేల్లో, హై స్కేల్లో పండించడానికి ఇలా పెద్దగా ఉంచుతారనమాట. ఇదిగో చిన్నగా ఉంది. రకరకాల పురుగులు ఈ పొలాల మధ్యలో. ఆర్గానిక్, ప్రతిదీ ఆర్గానిక్ అనుకుంటే కుదరదు. ప్రపంచంలో ఉన్న జనాలంతా తినాలి అంటే ఆర్గానిక్ తోటి అయ్యే పని కాదు. మనము క్యారెట్ జ్యూస్ తాగుతూ ఉంటాం కదా, ఆ క్యారెట్ జ్యూస్ తయారయ్యేది అంతా కూడా ఇక్కడే బేకర్స్ ఫీల్డ్ అనే ఊర్లో, ఈ సిటీలో అనమాట, ఈ టౌన్లో. ఈ క్యారెట్లు ఇక్కడ పండించిన తర్వాత ఇక్కడ పెద్ద ప్రాసెసింగ్ యూనిట్లు ఉంటాయి. ఇంకా చిన్నగా ఉన్నాయి కదా, చూడు ఎన్ని పురుగులు వాళ్తున్నాయో. ఇవన్నీ ఇక్కడ ఈ చుట్టుపక్కలే ప్రాసెసింగ్ చేస్తారు. సరే బండెక్కేద్దాం. ఇవిగో ఇక్కడేమో బీట్రూట్ లో ఒక రకం. ఎండ చూడు ఎలా ఉందో. అక్టోబర్ వచ్చేసింది, కొన్ని చోట్ల చల్లబడుతుంది, కానీ ఇక్కడ కొంచెం హ్యూమిడ్గా ఉంది. అంటే ఈ హ్యూమిడ్ ఉండే వాతావరణంలో పంటలు బాగా పండుతాయి. కాలిఫోర్నియా యుఎస్లో ఉన్న 50 రాష్ట్రాల్లో కాలిఫోర్నియా పంటలు పండించడంలో నంబర్ 1.
ఇగో దగ్గరికి వెళ్దాం. ఒక రకమైన బీట్రూట్లు అనమాట, ఇంకా రెడీ కాలేదు. కింద ఉంటాయి, పీకితే కింద ఉంటాయి అడుక్కి. ఇరిగేషన్ సిస్టమ్ చూడు ఎలా ఉందో, వాటరు ఎక్కడిదక్కడ. ఇదిగో ఇక్కడ చూడు, కొన్ని చోట్ల ఇంకా పెట్రోలియం తీస్తున్నారు. ఇంతకుముందు చాలా తీసేవాళ్ళు కాలిఫోర్నియాలో, ఇప్పుడు అయిపోయింది, చాలా మట్టుకు అయిపోయింది. ఇప్పుడు యుఎస్లో అలాస్కా, టెక్సాస్ రాష్ట్రాల్లో పెట్రోలియం ఇంకా తీస్తున్నారనమాట, చాలా ఉంది అక్కడ. ఇదిగో కొంతమంది రైతులు పక్కనే ఫ్రూట్ జ్యూసులు అమ్ముకుంటున్నారు. వాటర్ కొట్టేది చూడు, పొలం ఎంత ఉందో అంత ఉంది, ఇటు చివరి నుంచి అటు చివరి దాకా అదే తిరుగుతూ ఉంటుంది. ప్రోగ్రామింగ్ చేసేసి పెడతారు దాన్ని. బంగాళదుంపలు, ఇక్కడ బంగాళదుంపలు అని పేరు పెట్టారు, కానీ ఇవి అయితే క్యారెట్ పొలాలు. ఇక్కడ కనపడేవన్నీ మళ్ళీ పెట్రోలియం. ఎన్ని యూనిట్లు ఉన్నాయి చూడు, కొన్ని పని చేస్తున్నాయి. ఇదిగో ఇక్కడ ఒకటి ఫంక్షనింగ్. ఇదిగో పొలాల మధ్యలో ఎలా ఉన్నాయి చూడు, కొన్ని ఏమో మూసుకుపోయినాయి. ఇక్కడ చుట్టుపక్కల కనుచూపు మేర మొత్తం అన్ని ఆరెంజ్ తోటలే ఉన్నాయి. ఇదిగో ఇక్కడ స్టార్ట్ అవుతాయి చూడు, ఇగో ఇవి మొత్తం సిట్రస్, ఆరెంజ్లో ఒక రకం అన్నమాట. కమలాకాయలు, బత్తాకాయలు, రకరకాల కాయలు. ఇగో ఇక్కడ కొంతమంది రైతులు అవకాడోలు అమ్ముకుంటున్నారు, వాళ్ళ పొలంలో కాసినవి అయ్యి. చూడు ఎన్ని ఉన్నాయో. ఇక్కడ గ్యాస్ స్టేషన్లో ఇప్పుడే పెట్రోల్ కొట్టించా. ఇక్కడ చూడు ఏమున్నాయో, పర్సిమన్ అనే ఫ్రూట్స్ పెంచుతున్నారు ఇక్కడ. పర్సిమన్ అంటే అదొక రకమైన టొమాటో లాగా ఉంటుంది అనమాట. ఫ్రూట్ స్వీట్గా ఉంటుంది, సప్పగా ఉంటుంది. ఇగో ఈ పొలాలన్నీ అయ్యే వెనకాల. ఇగో సేమ్ టొమాటోకి మళ్ళీ ఉంటాయి చూస్తానికి. ఇదిగో పైన ఎన్ని ఉన్నాయో కింద అన్ని ఉన్నాయి రాలిపోయి. ఇదిగో ఇవి కూడా ఫ్రూట్స్ భలే ఉంటాయి. మన దగ్గర దొరుకుతున్నాయో లేదో నాకు తెలియదు, కానీ మన ఇండియాలో ఉండుంటాయి. నేనైతే ఎప్పుడు చూడలేదు నేనున్న రోజుల్లో.
చూడు ఎన్ని ఉన్నాయో, కుప్పలు కుప్పలే. మొత్తం హార్వెస్టింగ్ కూడా మెషిన్సే. మొత్తం చెట్టు మొత్తం దులిపేస్తాయి కింద పట్టుకొని. ఇందాక బాదం పప్పులకి చెప్పాం కదా, సేమ్ అంతే అనమాట. యుఎస్ ఇక్కడ పండించే, ఈ పొలాల్లో పండించే అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ ని 150 దేశాలకి ఎక్స్పోర్ట్ చేసిద్ది అనమాట. వీళ్ళు కూడా కొన్ని ప్రోడక్ట్స్ ఇండియా నుంచి తెచ్చుకుంటారు. రైస్ కూడా పండిస్తారు, కానీ కాలిఫోర్నియాలో రైస్ ఎక్కువ పండదు. కాలిఫోర్నియాలో ఇప్పుడు రైస్ ఎక్కువ పండాలి అంటే వాతావరణంలో తేమ, హ్యూమిడ్ ఎక్కువ ఉండాలి. లూయిజియానా అటువంటి స్టేట్స్లలో ఎక్కువ పండిద్ది అనమాట రైస్. వచ్చినాయి సీజన్, గ్రీన్ కలర్ గా ఎల్లో మారిపోయినాయి కదా, రెడీ టు ఈట్, కోసుకొని తినేయటమే. ఇక్కడ ఆకుకూరలు, కొన్ని వెజ్జీస్ హార్వెస్టింగ్ చేస్తున్నారు జాన్ డీర్ ట్రాక్టర్లో. అయిపోవచ్చినట్టుంది. ఎక్విప్మెంట్, ఈ బళ్ళు కొంతమందికి ఏమో సొంతగా ఉంటాయి, కొంతమంది ఏమో రెంట్కు తీసుకుంటారు అనమాట. రెంట్కు తీసుకునే వాళ్ళే ఎక్కువ జనరల్గా. ఎంత మెల్లగా వెళ్తుందో చూడు. మెల్లగా వెళ్తా ఉన్నప్పుడే వెనకాల అదిగో కట్ చేసేసి లోడ్ చేసేసుకుంటున్నారు ఒకటేసారి. ఆ బండికి చూడు ఎంత వెయిట్ పెట్టారో ముందు. అదనమాట. ఇప్పుడే వచ్చా, ఒక లెవెల్లో అవుతుంది ఆకలి. ఒక నాటుకోడి వేసేసి పడుకుంటే ఇక ఎప్పుడు లెగుస్తామని తర్వాత కానివ్వండి మరి.